నమస్తే నమస్తే మూవీ లవర్స్ అందరికీ మన బీటెక్ మూవీ వాళ్ళ ఛానల్కి వెల్కమ్. ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కదా, 30-40 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు బాగా ఫేమస్ హీరోస్. చిన్న చిన్నగా వాళ్ళ ఏజ్ పెరుగుతూ వచ్చింది. ఒక పాయింట్లో వాళ్ళు సినిమాలు సరిగ్గా అంత ఓపిక్గా చేయలేకపోతున్నారు. అప్పుడు టాలీవుడ్కి ఒక పిల్లర్ కావాల్సి వచ్చింది. ఈ 2 స్ట్రాంగ్ పిల్లర్స్ ఎప్పుడైతే కొద్దిగా డౌన్ అయినాయో సినిమా బిజినెస్ కూడా మెల్లగా తగ్గిపోతూ వచ్చింది. అప్పుడు టాలీవుడ్కి కనిపించిన ఒక సన్ రైజే సూపర్ స్టార్ కృష్ణ గారు. అటుపక్క ఎన్టీఆర్ గారు, ఇటుపక్క ఏఎన్ఆర్ గారు ఓల్డ్గా చెయ్యి వాళ్ళకు కొద్దిగా ఓపిక తగ్గిన తర్వాత సినిమాలు చేయడం మెల్లగా తగ్గించారు. అప్పుడు రిలీజెస్ కూడా తగ్గిపోయాయి. తర్వాత టాలీవుడ్ నెక్స్ట్ సర్వైవలే కొంచెం అటు ఇటు అయింది. కానీ తర్వాత అప్పుడు వచ్చారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇంకా సినిమాల మీద సినిమాలు, సక్సెస్ మీద సక్సెస్, ఎంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించారంటే అప్పట్లో ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పెద్ద పండగ వాతావరణంలో ఉండేది. అంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించారు. ఒక చిన్న పల్లెటూరైన బుర్రిపాల నుంచి వచ్చి ఇంత హ్యూజ్ సక్సెస్ చేసిన కృష్ణ గారు వాళ్ళ అబ్బాయే మహేష్ బాబు గారు. ఒక 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు. సమ్మర్ హాలిడేసో, దసరా హాలిడేసో, సంక్రాంతి హాలిడేస్ వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళేవాళ్ళు. కానీ మహేష్ బాబు గారు జనరల్గా ఇలా సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకుండా వాళ్ళ డాడీ ఫస్ట్ అడిగారంటే, నీకు ఇలా సినిమాస్ అంటే ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు వాళ్ళ డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యి సరే నేను మూవీస్ చేస్తానన్నారంట. అప్పటి నుంచి దసరా హాలిడేస్ అయినా, సంక్రాంతి హాలిడేస్ అయినా, సమ్మర్ హాలిడేస్ అయినా షూటింగ్కి తీసుకెళ్ళిపోవాలంట. ఇలా చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలు చేయించడం అలవాటు చేసి, కెమెరాని ఫేస్ చేయడం అలవాటు చేయించి చిన్నప్పటి నుంచి అదే ఎన్విరాన్మెంట్లో పెరుగుతూ వచ్చారు. అలా పెరుగుతూ వచ్చిన మహేష్ బాబు గారికి జనరల్గా రొటీన్ ఫిల్మ్స్ చేస్తుంటే ఎప్పటి నుంచో చూస్తున్నవే కదా, ఆడియన్స్కి కొంచెం ఏమైనా డిఫరెంట్గా చూపిద్దామని చెప్పి ఆయన ఫస్ట్ రాజకుమారుడు అనే ఒక మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారండి. డైరెక్టర్ చేసిన మన రాఘవేంద్రరావు గారు. సో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. గ్రాండ్ డెబ్యూ చేశారు మన రాజకుమారుడితో మహేష్ బాబు గారు. అంతకుముందు కృష్ణ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్స్, కొడుకు దిద్దు కాపురంలో మెయిన్ క్యారెక్టర్ చేసినా సరే తను హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం రాజకుమారుడితోనే. ఫస్ట్ మూవీతోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మన మహేష్ బాబు గారు. నెక్స్ట్ యువరాజు అనే మూవీ చేశారు. దాన్ని డైరెక్ట్ చేసింది వైవిఎస్ చౌదరి గారు. అలాగే ఆ సినిమా మరీ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా హిట్ అయింది. తర్వాత సినిమా వంశీ, అది గోపాల్ గారు డైరెక్ట్ చేశారు. నమ్రత గారు అందులో హీరోయిన్. అది ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో 2001 ఇయర్లో వచ్చింది మురారి మూవీ. ఎంత చెప్పినా ఈ మూవీ గురించి తక్కువే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలాగే బాబు బర్త్డే సందర్భంగా ఈ ఇయర్ రిలీజ్ కూడా చేస్తున్నారు. ఫ్యాన్స్కి ఇంకా పండగే. నెక్స్ట్ మురారి అంత పెద్ద హిట్ పడిన తర్వాత టక్కరి దొంగతో ఎక్స్పెరిమెంటల్ కౌబాయ్ ఫిల్మ్తో వచ్చారు. అప్పట్లో జనరల్గా ఈ ఎక్స్పెరిమెంట్లు ఎవరు ఎంకరేజ్ చేయక మన టక్కరి దొంగ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ బాబీ, శోభన్న గారు డైరెక్ట్ చేశారు. ఇది డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ బాబీ లాంటి డిజాస్టర్ పడిన తర్వాత గుణశేఖర్ గారితో మహేష్ బాబు గారు, అలాగే భూమికా చావ్లా గారు, ప్రకాష్ రాజ్ గారి విలనిజం, మణి శర్మ గారి మ్యూజిక్ అన్నీ కలిసి ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందండి. ఆ సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటాయి. ఒక్కడు లాంటి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది మహేష్ బాబు గారికి. అలాంటి మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత నిజం అని చెప్పి ఒక మామూలు జనరల్ క్యారెక్టర్, అలా కొంచెం ఇన్నోసెంట్ ఉన్న క్యారెక్టర్ అటెంప్ట్ చేశారు మహేష్ బాబు గారు. అప్పట్లో మరి అంత మాస్ ఇమేజ్ తర్వాత ఇలాంటి ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశాడు కాబట్టి ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ నాని, ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేశారు. అది కూడా జనాలకి అంత ఎక్కలేదు. అది చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అండి. 7 ఇయర్స్ పిల్లోడ్లాగా 21 ఇయర్స్ పిల్లోడు ప్రవర్తించడం అనేది జనరల్ చాలా యూనిక్ కాన్సెప్ట్. బట్ అప్పట్లో జనాలకు ఎక్కకపోవడం వల్ల మన నాని మూవీ డిజాస్టర్ అయిపోయింది. నెక్స్ట్ అర్జున్ మూవీ బాగానే ఆడింది, యావరేజ్గా నిలిచింది. అర్జున్ తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో మళ్ళీ మణి శర్మ గారి మ్యూజిక్లో అతడు వచ్చిందండి. ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఎన్ని రికార్డులు ఉంటే అన్ని రికార్డులు క్లియర్ చేసేసి సూపర్ హిట్ అయిపోయింది అతడు లాంటి హిట్ పడిన తర్వాత మళ్ళీ మణి శర్మ గారితో పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో పోకిరి మూవీ వచ్చిందండి.
ఇంకా తర్వాత టాలీవుడ్లో ఏ రికార్డులు అయితే ఉన్నాయో ఒక్క రికార్డు కూడా మిగలకుండా అన్నీ తుడిచిపెట్టిపోయాయి పోకిరి మానియాతో. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందండి పోకిరికి. అన్ని లాంగ్వేజెస్లో రీమేక్ చేశారంటే అసలు ఆ సినిమా మహేష్ బాబు గారి కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్. అతడు లాంటి హిట్ తర్వాత దానికి మించిన హిట్ ఇచ్చారు పూరి గారు. అసలు డెఫినెట్లీ పోకిరి గురించి ఇంకా చెప్పేదే ఉంది. అలాగే పోకిరికి ఇంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఈ రిలీజెస్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పోకిరితో. నెక్స్ట్ పోకిరి లాంటి హిట్ పడిన తర్వాత సైనికుడు మళ్ళీ గుణశేఖర్ గారితో తీశారు. అది మరి అంత హిట్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల సైనికుడు మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత అతిథి మూవీ వచ్చింది. అతిథి మూవీ కూడా సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. అది ఫ్లాప్ అయిపోయింది. అతిథి తర్వాత కలేజా మూవీ వచ్చింది. కలేజా మూవీ ఎంత బాగుంటుందంటే ఒక కొత్త కాన్సెప్ట్, కామెడీవి, ఫైట్స్ అన్నీ ఉంటాయి. బట్ అయినా సరే ఆ టైం లైన్లో జనాలకు ఎక్కక కలేజా మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. కలేజా మూవీ తర్వాత సీను వాట్ల గారి డైరెక్షన్లో దూకుడు మంచి కమర్షియల్ ఎంటర్టైనరు, బొమ్మ బ్లాక్ బస్టర్, రిలీజ్కి పర్ఫెక్ట్ మెటీరియల్ దూకుడు తర్వాత మళ్ళీ మాస్ కాంబో పూరి జగన్నాథ్ గారు, మహేష్ బాబు గారు బిజినెస్ మ్యాన్తో కొడితే బాక్స్ ఆఫీస్ మళ్ళీ షేక్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోయింది బిజినెస్ మ్యాన్. ఒక్క సైడ్ క్యారెక్టర్ కానీ ఎక్స్ట్రా కమెడియన్స్ కానీ ఏమీ లేకుండా ప్యూర్ హీరో ఫేస్డ్ ఫిలిం ఏంటంటే బిజినెస్ మ్యాన్. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ మీద వెళ్ళే సినిమా బిజినెస్ మ్యాన్. టక్క 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 మన పూరి గారి మాస్ అంతా మనం బిజినెస్ మ్యాన్లో చూడొచ్చు. బిజినెస్ ల్యాండ్ మాస్ బొమ్మ పడిన తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జనరల్గా ఆ టైం లైన్లో ఉన్న ఫ్యామిలీస్ మ్యాక్సిమం అన్నీ అంతే ఉండేవి. అందుకని ప్రతి ఒక్కరు కరెక్ట్ అయిపోయారు. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో మన మహేష్ బాబు గారు చిన్నడైపోయారు. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత సుకుమార్ గారితో వన్ నేను ఒక్కడనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. అప్పట్లో కొంచెం ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎవరికి అర్థం కాక వన్ నేను ఒక్కడనే కూడా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సీను వైట్ల గారితో ఆగడు. సో మళ్ళీ దూకుడు రీమేక్ లాగా అనిపించి ఆగడు కూడా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత కొరటాల శివ గారితో శ్రీమంతుడు. ఇంకా చెప్పేదే ఉందండి, బాహుబలి లాంటి ఒక ఇండియన్ సినిమాని చేంజ్ చేసే సినిమాతో పాటు వచ్చి సూపర్ హిట్ కొట్టారంటే ఇంకా ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన క్రేజ్కి కానీ అసలు ఇంకా ఇండస్ట్రీని చేంజ్ చేసే సినిమాని ఎదుర్కొని నిలబడ్డారంటే ఇంకా అదండి స్టార్ పవర్ అంటే. శ్రీమంతుడు లాంటి హిట్ పడిన తర్వాత బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్లో డిజాస్టర్ అయిపోయింది. ఈ డిజాస్టర్ తర్వాత స్పైడర్ మురుగదాస్ గారితో మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. అది కూడా మూవీ దసరాకి రిలీజ్ అయింది. సో అయినా సరే ఎక్స్పెరిమెంట్ కాబట్టి అంత ఆ విలన్ క్యారెక్టర్ ఎక్కింది కానీ సినిమా ఎక్కడ జనాలకి. అది ఎస్జే సూర్య గారు పర్ఫామ్ చేసిన విధానం అలా వచ్చేసింది. బట్ ఎనీవే స్పైడర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత భరత్ అనే నేను కొరటాల శివ గారి డైరెక్షన్లో ఒక సీఎం కాన్సెప్ట్తో రిలీజ్ అయిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అయిపోయింది. తర్వాత మహేష్ బాబు గారి 25th ఫిలిం వంశీ బైడిపల్లి గారి డైరెక్షన్లో వచ్చింది మహర్షి. సూపర్ సినిమా, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మహర్షి సినిమాలో అర్రన్ నరేష్ క్యారెక్టర్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మహర్షి తర్వాత సంక్రాంతి రేస్కి అనిల్ రావుపూడితో సర్లేరు నీకవుతో వచ్చారు. కామెడీ, డ్యాన్సులు, ఫైట్లు, పక్కా కమర్షియల్ సినిమా లాగా వచ్చింది. సంక్రాంతికి జనాలకు కావాల్సిందే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఫుల్గా ఖుషి అయిపోయారు సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ. తర్వాత పరశురామ్ గారి డైరెక్షన్లో సర్కారు వారిపాట రిలీజ్ అయింది. సర్కారు వారిపాట మరి కొంచెం ఆడియన్స్కి ఎలా ఫ్యాన్స్ చూశారు, అందరూ చూశారు. మూవీ హిట్ అయిపోయింది. తర్వాత త్రివిక్రమ్ గారితో గుంటూరు కారం మళ్ళీ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతికి వచ్చి నెగిటివ్ టాక్తో కూడా కలెక్షన్స్ బాగా సాధించారు. సో స్టార్టింగ్ రాజకుమారుడి నుంచి మొన్న గుంటూరు కారం దాకా అదే క్రేజ్, అదే స్టెప్స్, అదే డ్యాన్స్, అదే డైలాగ్ డెలివరీ, అంతే యంగ్గా ఉన్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ కొన్ని వందల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించి వాళ్ళందరి కళ్ళల్లో వెలుగులు నింపి ఒక దేవుడిలాగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. హీ ఈజ్ ఎ రియల్ హీరో అండ్ హీ ఈజ్ ఆల్సో ఎ రియల్ హీరో. సో నెక్స్ట్ మరి రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి కాంబో పాన్ వరల్డ్ స్థాయిలో
బీభత్సంగా సక్సెస్ అవ్వాలి. ఇంకా ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి రావాలని మన అందరం ఆశిద్దాం. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి మూవీ లవర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా మూవీస్ని మిస్ అయ్యామో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.